తిరుమల వెంకటేశ్వర స్వామిని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానంతరం ఆలయ అర్చకులు ఆయనకి వేద ఆశీర్వచనం అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం అయ్యన్న పాత్రుడు మీడియాతో మాట్లాడారు. తన పెళ్లి రోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నానని తెలిపారు. స్వామివారి ఆశీస్సులు పొందడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. జీవితంలో ముఖ్యమైన రోజున శ్రీవారి సన్నిధిలో గడపడం ఆధ్యాత్మికంగా ఎంతో సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం ముందుకెళ్తోందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. స్వామివారి దర్శనానికి మా ఫ్యామిలీ మొత్తం రావడం జరిగింది. దానికి కారణం ఏంటంటే ఈ రోజు మా పెళ్లి రోజు. అంచేత 43 సంవత్సరాలు అయింది మాకు పెళ్లి. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అయింది. ప్రతి సంవత్సరం కూడా పెళ్లి రోజుకి వచ్చి స్వామివారి దర్శనం తీసుకుని ఆశీర్వాదం తీసుకుంటున్నాం. ఈ రోజు స్వామివారి ఆశీర్వాదం కోసం వచ్చి తీసుకున్నాం. అలాగే మీ అందరి తాలూకు ఆశీర్వాదం కూడా ఇవ్వాలని చెప్పి మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను. రెండోది ఏంటంటే నేను కోరుకునే విషయం, గత ప్రభుత్వంలో రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో మనందరికీ తెలుసు. మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సంవత్సరాల్లో రాష్ట్రం ఇప్పుడిప్పుడే ముందుకు అడుగులు వేస్తున్నాం అభివృద్ధి వైపు. అంచేత రాబోయే 3 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆరోగ్యాన్ని, ధైర్యాన్ని నడిపించే శక్తినిచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధి చేయడంలో స్వామివారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను. స్వామివారి దర్శనానికి మా ఫ్యామిలీ మొత్తం రావడం